హాయ్ అండి. ఒక సిస్టర్ అయితే అడిగారండి. పఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు మనకి హ్యాండ్ హైట్ ఎలా తెలుస్తుందక్క? పఫ్ వల్ల మనకి 2 ఇంచెసో, 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటాం గదా! హ్యాండ్ హైట్ కూడా పెరిగిపోతది గదా! అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2 రకాలుగా చూపిస్తాను. ఒకటొచ్చేసి ఆ లోపలికి తోసేయండి పఫ్ అంతా కూడా. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా రావచ్చు, రాకపోవచ్చు. ఇంతకంటే మంచి టిప్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్తో లేదంటే కింద బండ మీద ఏదో స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని అడ్డంగా కూడా ఒక లైన్ వేసుకోండి. స్ట్రెయిట్‌గా లైన్ వేసాను కదా! అక్కడ కరెక్ట్‌గా హ్యాండ్ లూజ్ పెట్టేసుకోండి. నా వైపు కూడా లైన్ ఉంది కదా! క్లాత్ మీద ఆల్రెడీ ఒక గీతలాగా ఉంది కదా! రెడ్ కలర్. అక్కడ పెట్టేసుకోవాలి కరెక్ట్‌గా. ఫోల్డింగ్ అనేది అక్కడికి ఉండాలనమాట. ఇక్కడ చూడండి. ఆ పఫ్ అనేది బయటకొచ్చేసింది చూసారా? ఆ లైన్ నుంచి రెడ్ కలర్ లైన్ నుంచి బయటకొచ్చేసింది కదా! సో, అదేనమాట హైట్. 10 ఇంచులొచ్చింది. అంటే రెడీ అయిన తర్వాత 10 ఇంచులొచ్చిందనమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగన్నా చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి అది ఎక్కువ తక్కువ రావచ్చు. ఇదైతే చాలా బెస్ట్ అండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడ నాకు లైన్స్ ఉండాలన్నమాట. మన వైపు ఒక లైన్ ఉండాలి, అడ్డంగా ఒక లైన్ ఉండాలి. కరెక్ట్‌గా పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతది.